హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే పలు శాస్త్రాలు వాటి యొక్క పితామహుల గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దీంట్లో చూస్తే ఇప్పుడు ఈ వీడియో చివర వచ్చేటటువంటి మిగిలిన 2 వీడియోలు చూడడం ద్వారా కూడా మీరు పరీక్షల్లో మంచి మార్కులు అనేవి సంపాదించవచ్చు. ఏంటంటే మీ నాలెడ్జ్ అనేది రోజు రోజుకి పెంచుకోవాలి. పెంచుకుంటేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుండగలుగుతాము. మీరు ఈ ఛానల్ని ముందల సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ యూట్యూబ్ పెట్టినా సరే మీ మెయిల్ ఐడికి వస్తుందన్నమాట. ఓకే, తర్వాత చూస్తే జన్యుశాస్త్ర పితామహుడు ఎవరంటే గ్రెగరీ మెండల్. ఏంటంటే ఈయన జన్యుశాస్త్రం పైన అనేక పరిశోధనలు చేశారన్నమాట. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు అంటే గ్రెగరీ మెండల్ అనేటటువంటి సైంటిస్ట్ అనమాట. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే కర్బన సమ్మేళనాల గురించి అధ్యయనం చేసేటటువంటి రసాయన శాస్త్రం అనమాట. దీని యొక్క పితామహులు ఎవరంటే వోలార్. తర్వాత చూస్తే వృక్షశాస్త్ర పితామహులు దియోపాస్ట్రస్ ఏమో వృక్షశాస్త్రం యొక్క పితామహులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే గణిత శాస్త్రం యొక్క పితామహుడు ఎవరంటే రేఖాగణితం యొక్క పితామహుడు యూక్లిడ్ రేఖాగణితం యొక్క పితామహులు. తర్వాత చూస్తే జీవశాస్త్రం యొక్క పితామహుడు ఎవరంటే అరిస్టాటిల్. ఓకే, ఈ అరిస్టాటిలే మనకి రాజ్యనీతి శాస్త్రానికి, జంతు శాస్త్రానికి పితామహులు అరిస్టాటిల్. ఓకే, ఏంటంటే ఈ అరిస్టాటిల్ యొక్క శిష్యుడు దియోపాస్ట్రస్ అని కూడా చెప్తారు. ఓకే, తర్వాత చూస్తే జీవ పరిణామ సిద్ధాంతం ఎవరు చెప్పారంటే చార్లెస్ డార్విన్ జీవ పరిణామం యొక్క సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే ఖగోళ శాస్త్రం యొక్క పితామహుడు ఎవరంటే హెకాటియస్ ఖగోళ శాస్త్రం యొక్క పితామహులుగా చెప్పొచ్చు. తర్వాత చూస్తే రోగ నిరోధక శాస్త్రం ఎడ్వర్డ్ జెన్నర్ రోగశాస్త్రం యొక్క పితామహులుగా మనం చెప్పుకోవచ్చు. కణశాస్త్రం అంటే రాబర్ట్ హుక్. తర్వాత రసాయన శాస్త్రం రాబర్ట్ బాయిల్ ఏమో రసాయన శాస్త్రం యొక్క పితామహులు అనమాట. ఇది ఒకటి మనం బాగా గుర్తించుకోవాలి. ఆధునిక వైద్య శాస్త్ర పితామహుడు ఎవరంటే హిప్పోక్రటిస్ ఆధునిక వైద్య శాస్త్ర పితామహులుగా చెప్పొచ్చు. ఆధునిక రసాయనిక శాస్త్ర పితామహులు ఎవరంటే యాంటోనీ లావిసియర్. తర్వాత చూస్తే ఆధునిక జన్యుశాస్త్ర పితామహులు మోర్గాన్ ఆధునిక జన్యుశాస్త్రం యొక్క పితామహులుగా చెప్పొచ్చు. తర్వాత చూస్తే న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎర్నెస్ట్ రదర్ఫర్డ్ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహులు ఎవరంటే ఎర్నెస్ట్ రదర్ఫర్డ్. తర్వాత వర్గీకరణ శాస్త్రం యొక్క పితామహుడు లిన్నియస్. ఓకే, లిన్నియస్ వర్గీకరణ శాస్త్రం యొక్క పితామహుడుగా చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే పరిణామక్రమ శాస్త్రం లామార్క్ పరిణామక్రమ శాస్త్ర పితామహులు. తర్వాత చూస్తే సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు లీవెన్ హుక్ సూక్ష్మ శాస్త్ర పితామహులు. అర్థశాస్త్రానికి ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రం యొక్క పితామహులు ఎవరు అంటే ఆడమ్ స్మిత్. చరిత్ర యొక్క పితామహులు హెరిటోడస్గా చెప్పొచ్చు. పద్యభాగం యొక్క పితామహులు ఎవరు అంటే జేఫ్రీ చాసర్ ఆంగ్లంలో. ఓకే, జేఫ్రీ చాసర్
ఈ విధంగా వివిధ రకాలైనటువంటి శాస్త్రాలు వారి యొక్క పితామహుల గురించి మనం యూట్యూబ్లో చూసాము. అలాగే దీంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, రోగ నిరోధక శాస్త్ర పితామహులు ఎడ్వర్డ్ జెన్నర్. తర్వాత చూస్తే రాజ్యనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ గురించి ఈ మూడు కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ప్రతిదీ ఇంపార్టెంటే, కాకపోతే ఏంటంటే ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు అనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ వాలర్. తర్వాత చూస్తే మనకి న్యూక్లియర్ ఫిజిక్స్ ఎర్నెస్ట్ రదర్ఫర్డ్. ఈ రకంగా మనం అన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ యూట్యూబ్ చివర వచ్చేటటువంటి 2 యూట్యూబ్ని చూడడం ద్వారా కూడా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.